బ్రహ్మయుగం గ్రాండ్ సక్సెస్ తర్వాత మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రయోగాలే చేస్తున్నాడు. ఇంటెన్స్ రోల్స్ నుంచి పాన్ ఇండియా స్కిల్ చూపిస్తున్నాడు. కొత్త కథలు, కొత్త ప్రయోగాలు ఎంపిక చేసుకుంటున్నా వరుసగా ఫెయిల్ అవడానికి కారణాలేంటి? ఇప్పుడు రాబోతున్న పేట్రియట్, కలంకావల్ మమ్ముట్టికి ఆ రేంజ్ ఫామ్ ని మళ్ళీ తిరిగి ఇస్తాయా? ఫ్యాన్స్ లో ఇదే ఇప్పుడు హాట్ డిబేట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హర్రర్ థ్రిల్లర్ బ్రహ్మయుగం ఆడియన్స్ నే కాదు విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రతి సినిమా కంటెంట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్లో మిస్ఫైర్ అవ్వడం వల్ల ఆడియన్స్కి కొత్తగా అనిపించినా సినిమాతో కనెక్ట్ కావాల్సిన భావోద్వేగం మిస్ అయింది. అదే మమ్ముట్టిని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టించింది. మెగాస్టార్ గానే కాదు రిస్క్ టేకర్ గా కూడా పేరున్న మమ్ముట్టి వరుస ప్రయోగాలు ఇప్పుడు కామన్ ఆడియన్స్ ని కాదు ఫ్యాన్స్ ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మమ్ముట్టి నుంచి వస్తున్న సినిమా కలంకావల్ జితిన్ కే జోస్ డైరెక్షన్లో కేరళ పోలీస్ అధికారిగా కొట్టాయి కోణంలో ఒక ఇన్వెస్టిగేషన్ ప్రారంభించగా చిన్న చిన్న క్లూస్ బయటపడుతున్న కొద్దీ దారుణమైన కేసులు, రహస్యాలు వెలుగులోకి వస్తాయి. వ్యూహాత్మక అడ్డంకులు ఎదురవుతాయి. నిజాన్ని నిర్ధారించడం కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న సస్పెన్స్ థ్రిల్లర్తో కలంకావల్ సినిమా ఈ నవంబర్లోనే థియేటర్లోకి వస్తుందన్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ను ఇప్పుడు డిసెంబర్ 5కు పోస్ట్ పోన్ చేయడంతో ఈ సినిమా ఫలితం మీద ప్రభావం పడుతుందా? మళ్ళీ సూపర్ హిట్ ఫామ్లోకి రావడానికి ఇప్పుడు మమ్ముట్టి డబుల్ ఇంపాక్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. దేశభక్తి, సామాజిక అంశాలతో వస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా పేట్రియట్ మల్టీ లాంగ్వేజెస్లో పాన్ ఇండియా రేంజ్లో విషు ఫెస్టివల్ స్పెషల్గా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మమ్ముట్టి, మోహన్ లాల్, నయనతార, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్ కాస్టింగ్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ రెండు సినిమాల్లో స్ట్రాంగ్ కంటెంట్, స్టార్డమ్, మాసివ్ ఇంటెన్సిటీ కలుస్తున్నాయి. దాంతో ఈ రెండు సినిమాలు మమ్ముట్టి కెరీర్లో సూపర్ హిట్ సినిమాలు అవుతాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేసిందా? ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆమె కెరియర్ కొత్త దారిలో నడుస్తోందా? ఆమె నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ దే దే ప్యార్ దే 2 సక్సెస్ తర్వాత రకుల్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటి? ఆమె కెరియర్ కి బ్రేక్ లేసిన టాలీవుడ్ స్టార్ హీరో మూవీ ఏంటి? దీపికా పదుకొనే వర్కింగ్ అవర్స్ కండిషన్ పై ఈమె చెప్తున్నదేంటి? హావ్ ఎ లుక్. దే దే ప్యార్ దే 2 బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ క్రాస్ చేస్తుంది. 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ మూవీ సక్సెస్ను రకుల్ మీడియాతో షేర్ చేసుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్లో తన కెరీర్పై ఓపెన్గా మాట్లాడి ఒక్క సినిమాతో తన జర్నీ ఎలా మారిపోయింది, ఎంత బాధపడింది అనేది చెప్పుకొచ్చింది. టాలీవుడ్లో కెరటం మూవీతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ షార్ట్ పీరియడ్లోనే టాప్ హీరోల సరసన రెగ్యులర్ కోస్టార్ అయింది. రామ్ చరణ్తో ధృవ, ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్తో సరైనోడు, మహేష్ బాబుతో స్పైడర్, ఇలా వరుసగా సినిమాలు చేసింది రకుల్. ఈ స్టార్ హీరోలతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో సక్సెస్లు రకుల్ స్టార్ ఇమేజ్ కు మైలేజ్ ఇచ్చాయి. బ్యూటీ, ఎనర్జీ, యాక్టింగ్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో తెలుగు ఆడియన్స్ ఆదరించారు. అంతలోనే మహేష్ బాబుతో వచ్చిన మాస్ ప్రాజెక్ట్ స్పైడర్ బాక్స్ ఆఫీస్ లో డిజాస్టర్ అవ్వడంతో రకుల్ కెరీర్ కి పెద్ద బ్రేక్ పడింది. వరుస సక్సెస్లు ఇచ్చిన కిక్ ను స్పైడర్ ఫస్ట్ ఫ్లాప్ ఇచ్చిన బాధ డామినేట్ చేసిందట. దాంతో వచ్చిన అవకాశాలని కూడా తిరస్కరించి బాలీవుడ్ కి మకాం మార్చినట్లు ఇప్పుడు ఎమోషనల్ గా రివీల్ చేస్తుంది. అంతేకాదు రీసెంట్ గా దీపిక పదుకొనే చేసిన కామెంట్స్ మీద స్పందించింది. హిందీలో వరుసగా సినిమాలు చేసినా పెద్ద హిట్ మాత్రం రాలేదు. కానీ పెళ్లి తర్వాత వెనక్కి తగ్గకుండా ఫ్యాషన్, ఫిట్నెస్, బోల్డ్ లుక్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బ్రాండ్ వాల్యూ అలాగే ఉంది. లేటెస్ట్ గా దే దే ప్యార్ దే సిరీస్ హిట్ కావడంతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇప్పుడు చేతిలో ఫీమేల్ సెంట్రిక్ సస్పెన్స్ ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. స్క్రిప్ట్ స్ట్రాంగ్ గా ఉంటే మళ్ళీ టాప్ రేస్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక్క ఫ్లాప్ ఫేట్ మార్చేస్తుంది, ఒక్క హిట్ హైట్ కు తీసుకెళ్తుంది అనడానికి రకుల్ సినీ కెరీర్ బెస్ట్ ఎగ్జాంపుల్. థియేటర్లో చూడలేకపోయిన సినిమాలు మన ఇంట్లోనే ఫోన్, టీవీ, ల్యాప్టాప్స్ లోనే చూసేయచ్చు. థ్రిల్లర్స్ నుంచి ఫ్యామిలీ డ్రామాస్ వరకు ఏ జోనర్లో ఏ సినిమాలు ఈ వారం మీ వాచ్ లిస్ట్లో చేరబోతున్నాయి? స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవి? ఇలాంటి డీటెయిల్స్ పై ఓ లుక్ ఇద్దాం. రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ జాతర భారీ అంచనాల మధ్య నవంబర్ 1న ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఊహించని రేంజ్ లో డిజాస్టర్ రిజల్ట్ ఎదురైంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది. ఈ నెల 28 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానుంది. పలాసా ఫేమ్ రక్షిత్, కోమలి జంటగా గోదావరి అందాలు బ్యాక్డ్రాప్ లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా శశివదనే. అక్టోబర్ 10న రిలీజ్ అయిన ఈ సినిమాకి థియేటర్స్ లో ఆదరణ దక్కలేదు. ఈ నెల 28 నుంచి సన్నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. తమిళ హీరో విష్ణు విశాల్ క్రైమ్ థ్రిల్లర్ ఆర్యన్ సినిమా తమిళంలో అక్టోబర్ 31న రిలీజ్ కాగా తెలుగులో నవంబర్ 7న రిలీజ్ అయింది. థియేటర్స్ లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో తొందరగా థియేటర్స్ లో నుంచి ఎత్తేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూడాలి అనుకునే వారి కోసం ఓటీటీలోకి రావడానికి రెడీ అయింది.
నవంబర్ 28 నుండి నెట్ఫ్లిక్స్ లో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ కి వెళ్లి చూడలేని హాలీవుడ్, బాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా ఇలా ఏ జాన్రా మూవీస్ ఉన్నాయి. ఈ వారం ఏ సినిమాలు స్ట్రీమింగ్ లోకి వస్తున్నాయో చూద్దామా? జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా, రోహిత్ షరీఫ్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ బాలీవుడ్ సినిమా సన్నీ సంస్కారికి తులసి కుమారి థియేటర్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 27న స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా హిందీలో అందుబాటులోకి రానుంది. చివరి చాప్టర్కి చేరుకుంటున్న స్ట్రేంజర్ థింగ్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఎమోషన్స్, థియరీస్, సస్పెన్స్కి ఇప్పుడు క్లైమాక్స్ పడే టైం వచ్చింది. ఇండియన్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా నవంబర్ 27న ఉదయం 6:30 గంటలకు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. 11 మరియు అతని గ్యాంగ్ ఒక చివరిసారి వెక్నాని ఎదుర్కొనబోతున్నారు. ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సైఫై అదిరిపోయే అనుభూతిని ఇవ్వడానికి రెడీ అవుతుంది. క్రిస్మస్ మ్యాజిక్ కు క్రైమ్ టచ్ జోడిస్తే అదే జింగిల్ బెల్ హీస్ట్. లండన్లోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్ను ఒకేసారి దోచేయాలని ప్లాన్ చేసిన ఇద్దరు దొంగలు సోఫియా అండ్ నిక్ దొంగతనం మధ్యలోనే ప్రేమలో పడిపోతాయి. ఈ రొమాంటిక్ కామెడీ డైరెక్టర్ మైఖెల్ ఫిమోగ్నారీ, ఒలివియా హోల్డ్, కార్నర్ స్విండెల్స్ లీడ్ గా నటించిన ఈ క్రేజీ మూవీ నవంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దసరా హిట్ తర్వాత కీర్తి సురేష్ కి మరో హిట్ లేదు. సౌత్ లో స్క్రిప్ట్ సెలక్షన్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసిన నెగటివ్ రిజల్టే. నార్త్ లో గ్లామర్ డోస్ పెంచి ప్రయత్నించినా అక్కడ ప్రయాణం అంత సాఫీగా లేదు. ఇప్పుడు ఆమె రివాల్వర్ రీటాతో కొత్త ప్రయత్నం చేస్తోంది. డిఫరెంట్ క్యారెక్టర్తో డేంజర్ బేబీగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఈ సినిమా కీర్తిని సక్సెస్ ట్రాక్ ఎక్కించగలదా, లేక రాబోతున్న సినిమాల్లో మరేదైనా ఆ రేంజ్ సక్సెస్ ఇచ్చే స్కోప్ ఉందా? హ్యావ్ ఎ లుక్. దసరా సూపర్ హిట్ తర్వాత కీర్తి సురేష్ కెరియర్ లో వరుసగా తమిళ సినిమాలు, తెలుగులో ఓటీటీ ఫిల్మ్స్ ఉప్పు కప్పు రంబు ఆమెకు అనుకున్నంత ఫలితం ఇవ్వలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన తమిళ సినిమా రఘుతాత కూడా ఫ్లాప్ కావడంతో నార్త్ లో అడుగుపెట్టి గ్లామరస్ క్యారెక్టర్ చేసిన బేబీ జాన్ తో మొదటి ప్రయత్నమే బెడిసికొట్టింది. తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీ థర్టిల్ ని పెళ్లి చేసుకుని చిన్న గ్యాప్ ఇచ్చినా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రెసెంట్ డేంజర్ బేబీగా నెట్టింట్లో వైరల్ అవుతున్న కీర్తి సురేష్ రివాల్వర్ రీటా అనే బైలింగ్వల్ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్లో కనిపించబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ అయిన లిరికల్ వీడియో సాంగ్ తో ఆమెకు డేంజర్ బేబీ అనే ట్యాగ్ ఇచ్చేశారు నెటిజన్లు. అయితే ఈ నెల 28న ఆడియన్స్ ముందుకి రానున్న రివాల్వర్ రీటా కీర్తి సురేష్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా? రివాల్వర్ రీటా తర్వాత కూడా ఇంకా కీర్తి సురేష్ అప్కమింగ్ సినిమాల మీద లుక్కేస్తున్నారు సినీ లవర్స్. అయితే తమిళం నుంచి కన్నెవీడి, మలయాళం నుంచి తోటంతో పాటు తెలుగులో 2 జల్ల సీత, బాలీవుడ్ లో అక్క వెబ్ సిరీస్ కూడా ఆమె అప్కమింగ్ లిస్ట్ లో ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా కీర్తి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ఒకే భాష, ఒకే ఇండస్ట్రీ కాదు, సౌత్ నుంచి నార్త్ వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.